పౌలు భక్తుడు ఒక భయంకరమైనటువంటి మాట చెప్తున్నాడు. దీన్ని హార్ట్ క్రై లేదా హృదయములో నుంచి వచ్చినటువంటి వేదన లేకపోతే బాధ అనేటువంటి మాటగా మనం చెప్పొచ్చు. హృదయంలో నుంచి వచ్చినటువంటి బాధ అని చెప్పొచ్చు, వేదన అని చెప్పొచ్చు, దుఃఖం అని మనము చెప్పొచ్చు. ఇక్కడ కొన్ని మాటలు మనము స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఏమంటున్నాడు? అయ్యో అంటే ఏంటిది? ఒకసారి చెప్పండి. అయ్యో అంటే ఎప్పుడు అంటారు అసలు అయ్యో అని? జాలి చూపించేటప్పుడు అయ్యో అంటారు. ఇంకా బాధగా ఉన్నప్పుడు అయ్యో అంటారు. జాలి చూపించేటప్పుడు ఎట్లా అంటారంటే అయ్యో పాపం అంటారు. బాధగా ఉన్నప్పుడు ఇప్పుడు ఈయన జాలి చూపిస్తున్నాడా లేకపోతే బాధపడుతున్నాడా? జాలి చూపిస్తున్నాడా బాధపడుతున్నాడా? బాధపడుతున్నాడు. అయ్యో అనేటువంటి మాటని చాలా బాధతో దుఃఖముతో, ఒక రకంగా చెప్పాలంటే ఇది అతని కడుపులో నుంచి వచ్చినటువంటి మాట. ఎవరైనా ఒక పిల్లవాడు లేదా ఒక మన బంధువులు, మన దగ్గరి వారు ఎవరైనా చనిపోయారు అనుకో, ఎలా ఫీల్ అవుతాం మనం? ఎలా మాట్లాడతాం? వాళ్ళ దగ్గరికి పోయి అయ్యో చనిపోయావు నాన్న అంటారా? దగ్గరి బంధువులు ఎవరైనా చనిపోతే, మనకి బాగా క్లోజ్ ఉన్నటువంటి వారు ఎవరైనా చనిపోతే మనము ఎలా స్పందిస్తాం? లేదు ఒక తల్లి ఒకగానొక కొడుకు చనిపోయడానికి ఎలా స్పందిస్తుంది? ఎలా రొమ్ము కొట్టుకుంటుంది? ఎలా వేదన పడుతుంది? ఇక్కడ జాలి కాదు, జాలి కాదు. అర్థమవుతుందా? హృదయంలో నుంచి ఒక్కగానొక కొడుకు చనిపోతే ఎంత రొమ్ము కొట్టుకుంటా అయ్యో నా కుమారుడా చనిపోయావని ఎంత వేదన పడి మాట్లాడుతూ ఉంటాడో ఒక మనిషి. ఈయన కూడా తన యొక్క జీవితం గురించి నేను అయ్యో అని చెప్పేసిన ఆ యొక్క దాన్ని ఆశ్చర్య అలంకార బాధతో కూడినటువంటి పదంగా మనం చెప్పొచ్చు. అలంకారముతో కూడినటువంటి మాటగా మనము, అంటే ఆ యొక్క బాధ వర్ణించలేని కడుపులో నుంచి వచ్చేటువంటి బాధతోటి ఆయన మాట మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏంది ఆయన బాధ ఏంటి అసలుకి? నేను దౌర్భాగ్యుడను అంటున్నాడు. దౌర్భాగ్యుడు అంటే ఏంటిది అర్థం? దయనీయమైన, నిరాశ చెందిన, నీచమైన, బాధాకరమైనటువంటి పరిస్థితి. చాలాసార్లు మనము డబ్బులు లేనివాడిని చూసి దౌర్భాగ్యుడు అంటాం, పేదవాడిని చూసి దౌర్భాగ్యుడు అంటాం. కానీ ఇక్కడ దౌర్భాగ్యుడు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే దయనీయమైన స్థితిలో ఉన్నటువంటి వాడు, నిరాశ, సంతోషం లేనటువంటి వాడు. అన్నీ ఉన్నా కూడా ఒకటికి సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు, బాధాకరమైన పరిస్థితిని వాడు అనుభవిస్తూ ఉంటాడు. దౌర్భాగ్యుడను, దౌర్భాగ్యుడను, దౌర్భాగ్యుడను. ఆయన బాధ ఏంటంటే నేను దయనీయమైన, నేను దౌర్భాగ్యునిగా ఉన్నాను అంటున్నాడు. ఎవరు ఆ మాట అంటుంది? నేనెంత అనేటువంటి మాట అన్నాడు. ఎవరు ఈ మాట రాసి, ఈ మాట రాసి ఈ పదం పలుకుతున్న వ్యక్తి ఎవరు? నేనెంత దౌర్భాగ్యుడను అనేటువంటి పదం పలుకుతున్న వ్యక్తి ఎవరు? పౌలు గారు. ఎవరు? పౌలు గారు. అపోస్తులుడైన పౌలు గారు తనను తాను అడ్రస్ చేసుకుంటూ తన గురించి తాను మాట్లాడుతూ ఏమంటుందంటే నేను ఎంత దౌర్భాగ్యుడను. వాస్తవానికి పౌలు గారి యొక్క లైఫ్ స్టైల్ చూద్దాం. అసలు ఆయన ఏంటి, ఆయన బ్రతుకేంటి, ఆయన విధానం ఏంటి అని మనం చూస్తే ఆయన తన గురించి తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో తన యొక్క బ్రతుకుని తెలియజేసి, తన యొక్క జీవితాన్ని తెలియజేస్తూ ఏమంటాడంటే 8వ దినమున సున్నతి పొందాను. ఏం చేసేట?
8వ దినాన్ని సున్నతి పొంది యేసుక్రీస్తు ప్రభువారు కూడా 8వ దినాన్నే సున్నతి చేసినట్లుగా మనం చూస్తాం. సున్నతి పొందాను, ఇశ్రాయేలు వంశపు వాడను, బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్రము విషయము పరిసయ్యుడనై. పరిసయ్యుల యొక్క పరిసయ్యులు అంటే గొప్పోళ్ళ చిన్నోళ్ళ? ఆ రోజుల్లో గొప్ప ఉన్న హై క్యాడర్ ప్రజలు అన్నమాట. సొసైటీలోనే హైయెస్ట్ క్యాడర్. ధర్మశాస్త్రం విషయము నేను పరిసయ్యుడనై, ఇంకా కొన్ని మాటలు అంటాడు, ఆసక్తి విషయములో సంఘంలో హింసించిన వాడనై, ధర్మశాస్త్రం వలని నీతి విషయము అనింజుడు, ఏ చిన్న తప్పు కూడా లేని వానిగా నేనున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితాన్ని మీరు పరిశీలన చేయండి. నేను ఇశ్రాయేలీయుడను, హెబ్రీయుడను, బెన్యామీను గోత్రపు వాడను, పరిసయ్యుడను, నింద లేని వానిగా, ఏ విషయంలో కూడా తప్పు లేని వానిగా, నిష్ఠాగరిష్ఠుడిగా, యథార్థవంతునిగా బ్రతుకుతున్న వాడను. ఇటువంటి వాడు తన గురించి తాను చెప్పుకుంటూ నేను ఎంతటి దౌర్భాగ్యుడను అంటున్నాడు. ఓ పక్క చూస్తే ఆయనకి మంచి మంచి క్వాలిటీస్ ఉన్నాయి, ఓ పక్క చూస్తే ఆయన జీవితంలో అద్భుతమైనటువంటి, ఈ లోకంలో మనకు కూడా లేనటువంటి అద్భుతమైన క్వాలిటీస్, లక్షణాలు ఆయనకు ఉన్నాయి. ఇంకో పక్క చూస్తే ఆయన తన గురించి ఎవడు చెప్తలేడు, నువ్వు దౌర్భాగ్యుడు రా బాబా అని ఎవడు బయటోడు చెప్తలేడు. ఆయనకు ఆయనే నేను ఎంతటి దౌర్భాగ్యుడను అంటున్నాడు. ఇంకో చోట మనం అపోస్తలుల కార్యంలో చూస్తే ఆయన గురించి భయపడినటువంటి సందర్భాలు ఉంటాయి. 22వ అధ్యాయంలో మీకు రండి. 22వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 27-28 వచనాలు. చూచి అది, ఇక్కడ జాగ్రత్తగా వినండి ఒక్క నిమిషం. పౌలు గారిని చెరసాలలో వేస్తారు, కొట్టి చెరసాలలో వేసిన తర్వాత మళ్ళీ తెల్లారి పొద్దున్నే వదిలి వెళ్ళిపోమంటారు. వెళ్ళిపోమన్నప్పుడు పౌలు గారు వాళ్ళతో, జైలు అధికారులతో మాట్లాడుతుంటాడు. విచారణ చేయకయే రోమీయుడనైన నన్ను మీరు కొట్టి ఎల్లగొడతారా, ఊరికనే పంపిస్తారా అని చెప్పేసి అన్నప్పుడు ఈ యొక్క శతాధిపతి 100 మంది మీద అధికారి పోయి సహస్రాధిపతి దగ్గర, అయ్యా బాబు ఏం చేస్తున్నావు, నువ్వు అరెస్ట్ చేసినోడు ఎవడు అనుకుంటున్నావు, నువ్వు తీసుకొచ్చినోడు ఎవరు అనుకుంటున్నావు, ఆయన రోమీయుడు సుమి అంటే ఆయన వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నువ్వు రోమీయుడవా, అది నాతో చెప్పు, ఎందుకంటే అతడు చెప్పాను ద్రవ్యం ఇచ్చి అందుకు పౌలు నేనైతే, దానికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేనైతే పుట్టుకతోనే రోమీయుడని. మన ట్రంప్ గారు కుర్చీ ఎక్కారు, ఎక్కంగా అందరిని వెళ్ళగొడుతున్నాడు, పట్ట రెండు రాను దొరికించుకుంటాడు, పట్టుకుంటాడు, విమానం ఎక్కిస్తున్నాడు, తీసుకుపోయి దించుతున్నాడు. అందరికి ఒక ఆఫర్ పెట్టాడు, ట్రంప్ గోల్డ్ కాయిన్ అన్నమాట. ఆ గోల్డ్ కాయిన్స్ కొనుక్కున్న ప్రతి ఓడికి అమెరికన్ సిటిజన్షిప్ ఇచ్చేస్తున్నాడు. డబ్బుల కోసం అమెరికా పౌరసత్వాన్ని అమ్ముతున్నాడు. చాలా మంది కొంటున్నారు. ఎందుకు కొంటున్నారు అమెరికా పౌరసత్వం? అమెరికాని చాలా మంది ఊహించుకునేటువంటిది ఏంటంటే భూతల స్వర్గం. అక్కడ అమెరికా పోయి రావాలయా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళందరినీ కదిలిండి ఏమంటారు, అమెరికాలో ఉద్యోగం కొట్టాలయా. ఏం కొడతావా అమెరికాలో ఉద్యోగం, ఎక్కడైనా ఉద్యోగమే, కానీ ఆశ అక్కడ పోయి రావాలని, అక్కడ జీవించాలని. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచాన్ని ఏలేటువంటిది అమెరికా, పెద్దన్న. ఆ రోజుల్లో రోమీలు అంటే ప్రపంచానికి అమెరికాతోటి సమానం. ఈ రోజు అమెరికా ఎట్లనో ఆ రోజు రోమీలు కూడా. అంతకుముందు పాత నిబంధన కాలంలో ఐగుప్తీయులు, నూతన నిబంధన కాలంలో రోమా సామ్రాజ్యము ప్రపంచాన్ని ఏలినటువంటి సామ్రాజ్యంలో గొప్ప సామ్రాజ్యము. కనుక ఆ పౌరసత్వం అంటే అది ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు. అమెరికా గ్రీన్ కార్డు ఉందంటే
అసలు ఎంత గ్రేట్ అంటే అక్కడ అమెరికా పోవాలని కోరుకునేవాడికి తెలుసు గ్రీన్ కార్డ్ యొక్క తిప్పలో. ఇక్కడ ఈ యొక్క అధికారి వచ్చి నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నాను ఆయన అంటే, బాబు నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కున్నావేమో, బై బర్త్ నేను రోమియుడను అన్నాడు. ఒకవేళ తన యొక్క జీనియాలజీ ప్రకారం ఇస్రాయేల్ వంశం గురించి చెప్తూ హెబ్రీయుడను బెన్యామీను గోత్రములు పుట్టాను ఇస్రాయేల్ అని చెప్తూ కూడా ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నాయి. ఇంకో పక్క రోమా పౌరుషత్వం కలిగినటువంటి వాడు, ఇన్ని కలిగినటువంటి వాడు తన గురించి తాను చెప్తూ అయ్యో నేను ఎంతటి దౌర్భాగ్యుడను అంటున్నాడు. మనం ఇంకా ఆయన గురించి స్టడీ చేస్తే పత్రికలు రాసినటువంటి వాడు, అనేకమైన ఆత్మలను సంపాదించినటువంటి వాడు, సంఘాలు కట్టినటువంటి వాడు, పౌలు గారి చేతులకు తగిలిన దెబ్బలు తగిలితే వాటి గుడ్డలు కడితే ఆ గుడ్డలు తీసుకుపోయి అక్కడ రోగుల దగ్గర పెడితే వాళ్ళ యొక్క రోగాలు స్వస్థపరచబడ్డాయి. అంతటి అభిషేకము కలిగినటువంటి వాడు. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనంలో విశేషమైన ప్రత్యక్షతలు కలిగిన వాడు అని రాయబడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం చూడండి. ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నాయి. చాలు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నాయి. గొప్ప గొప్ప మర్మాలను ఎరిగిన వాడను నేను. పేతురు గారు కూడా పౌలు గారి గురించి చెప్తూ, పౌలు గారు రచించిన రచనలు అర్థం చేసుకోవడం చాలా కష్టం, అంత అద్భుతమైనటువంటి రచనలు చేశాడు అని అన్నాడు. హల్లెలూయా. అంటే ఇవన్నీ ఆయనకి ఎబిలిటీస్ కావా, ఆయన సామర్థ్యాలు కావా? హలో, హల్లెలూయా. ఏందన్నా నువ్వు అసలు ఏంటిది, ఇక్కడ ఏం జరుగుతుంది, జాగ్రత్తగా ఆలోచించే. ఆయన తన యొక్క జీవితాన్ని, తనకి ఎన్నో లక్షణాలు ఉన్నాయి, ఎన్నో సామర్థ్యాలు ఉన్నాయి. మన జీవితంలో మనకు కూడా ఎన్నో విశేషమైనటువంటి సామర్థ్యాలు, లక్షణాలు మనం కలిగి ఉన్నాం. ఈ లోకంలో ఆస్తి పాస్తులు ఉన్నాయి, ఈ లోకంలో అంతస్తులు ఉన్నాయి, ఈ లోకంలో బంగారము, డబ్బు, స్థితి, హోదా, ఎన్నో రకాలుగా ప్రజలు, మానవులు ప్రపంచాన్ని శాసించే స్థితిలో ఉన్నారు. ఒక రకంగా పౌలు గారు చూసుకుంటే మనకంటే ఎక్కువ విశేషమైన లక్షణాలు కలిగినటువంటి వాడు. అటువంటి వాడు తన గురించి అడ్రస్ చేస్తూ నేను ఎంతటి దౌర్భాగ్యుడను అంటున్నాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? మనం ఎవరినన్నా ఒక 2-3 కార్లు ఉండి కొద్దిగా మంచి బంగ్లా ఉన్నవాడిని చూసి ఏమంటాం? ఆయనకేమండి ధన్యుడు, ఏమంటారు? ధన్యుడు. ఆయనకేమండి ఆశీర్వదించబడిన వాడు. ఒక 3 కొడుకులుంటే ఆయనకేమండి 3 కొడుకులు ఉన్నటువంటి 5 కొడుకులు. ఈ రోజుల్లో తక్కువగానే, పాత రోజుల్లో అన్నదమ్ములు ఎక్కువగా ఎంతమంది ఉంటే వాళ్ళే గొప్ప. ఆ ఇంటి జోలికి ఎవడు బోడు. అందుకే ఆ రోజుల్లో జనాలు పిల్లల్ని టక గన్నేశారు. పెద్ద వంశం, పెద్ద ఫ్యామిలీ అని చెప్పేసి ఆ జోలికి ఎవడు బోడు, ఆ ఇంటి వాళ్ళ జోలికి. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఈయనకు ఎన్నో సామర్థ్యాలు ఉన్నా కూడా తన గురించి తాను ఏం చెప్పుకుంటానంటే నేను దౌర్భాగ్యుడను. ఎందుకు అంటున్నాడు ఆ మాట? ఎప్పుడన్నా ఆలోచన చేశారా? ఎవడన్నా మంచి అన్నీ ఉన్నాయి, ఎవరన్నా బలకరించి అడగండి, బాగా అన్ని సమృద్ధిగా, ఏ లోపం లేక, ఏ కష్టం లేక, ఏ కష్టం లేకుండా వాడిని పిలిచి బ్రదర్ ఎలా ఉన్నారని అడగండి. అన్నా దేవుని ప్రేమను బట్టి, కృపను బట్టి అద్భుతంగా ఉన్నా అన్న, దేవుని కృపను బట్టి అద్భుతంగా ఉన్న, చాలా దేవుడు మస్తు ఆశీర్వదించిండు అన్న. ఈయన అంతకంటే ఎక్కువ ఆశీర్వదించాడు, గొప్ప కార్యాలు చేశాడు, కార్యాలు చేశాడు. మొదటి శతాబ్దంలో సంఘాన్ని విస్తరింపజేశాడు భయంకరంగా. అటువంటి వాడు తన జీవితాన్ని పోల్చుకుంటూ నేను ఎంతటి దౌర్భాగ్యుడను అంటున్నాడు. ఎందుకు
అని మనం ఆలోచన చేస్తే ఆయన ఏం చెప్తున్నాడంటే అదే మొదటి వచనంలో 24వ వచనంలో, రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనంలో, ఇట్టి మరణమునకు లోనగు శరీరము అన్నాడు. ఆయనకేముందట? మరణమునకు లోనగు శరీరము. అసలు ఆయన బాధ అంతా ఏంటిదంటే పై వచనాల్లో చెప్తారు. కొంచెం మనము ముందుకెళ్ళి చూద్దాం పదండి. ఏముందట అతనికి? మరణమునకు లోనగు శరీరము. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తారండి. రోమిలకు రాసిన పత్రిక 17వ అధ్యాయం 15వ వచనంలో కొంచెం పైకి వెళ్ళండి. ఆయన ఈ మాట ఎందుకు అనవలసి వచ్చింది అనే దానికి వివరణ అంతా పైనుంచి రాసుకుంటూ వస్తున్నాడు. ఎలాగనగా ఎరుగను ఆగండి, ఏమంటున్నాడు? నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను. నేను ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో దానినే చేస్తున్నాను. ఎప్పుడైనా అనుకున్నారా మీరు ప్రతిరోజు పొద్దున్నే లేచి ప్రార్థన చేయాలని? అనుకోలేదు ఎప్పుడు? మరి రోజు చేస్తున్నారా? దాని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు అబద్ధం ఆడకూడదు అనుకోలేదా? అబద్ధం ఆడకుండా ఉంటున్నారా? పాపం చేయకూడదు అనుకోలేదా? ఇక్కడ జాగ్రత్తగా కొన్ని అలవాట్లు ఉన్నటువంటి వాళ్ళు ఈ అలవాటును మానుకోవాలి 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 మానుకోవాలి. చర్చికి వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం ప్రతిరోజు తీర్మానం చేస్తుంటాం, ఇది తీసేసేవాళ్ళు ప్రభు, వాక్యం నగలైన ప్రభు దీన్ని తీసేసేయాలి. బయటికి పోయిన తర్వాత రిపీటెడ్. చూడండి, ఈయన నాకు చాలా సామర్థ్యాలు ఉన్నాయి బాబు, కానీ నా శరీరంలో ఒకటి ఉన్నది, అది ఏం చేస్తున్నాయి అంటే నేను ఎలాగైతే ఉండాలనుకుంటున్నానో అలా ఉండలేకపోతున్నాను. ఏదైతే చూడకూడదు అనుకుంటున్నా దాన్నే చూస్తున్నాను, ఏదైతే తినకూడదు అనుకుంటున్నాను దాన్నే తింటున్నాను, ఏదైతే ఇది చేయకూడదు అనుకుంటున్నానో మళ్ళీ కొన్ని రోజుల తర్వాత దానినే నేను చేస్తూ ఉన్నాను. చూడండి కిందకి అంటాడు, ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను, కావున చేయనది నేను కాదు. ఈయన ఒకటి ఫైనలైజ్ చేసుకున్నాడు. ఇక నాలో పాపము నివసించుచున్నది. ఎవరిలో? మనందరిలో. అపోస్తులైన పౌలుతో పాటు శరీరము ఎవనెవనికి ఉన్నదో, శరీరం ఉన్నంత కాలము పాపమునకు ఆస్కారం ఉండనే ఉంటది. గుర్తుపెట్టుకోండి, శరీరం ఉన్నంత కాలము పాపమునకు ఆస్కారము ఉంటది. అందుకే ఈ శరీరాన్ని విడిచినప్పుడు, అందుకని పౌలు గారు ఏంటంటే ఈ శరీరాన్ని విడిచి త్వరగా దేవుని దగ్గర ఉండాలని ఆశపడుతున్నా అంటాడు. అందుకే చావైతే నాకు లాభము అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా రండి, మనం జాగ్రత్తగా చూస్తే 19వ వచనం చూడండి. నా యందు అనగా నేను ఎరుగుదును, చేయవలనని కలుగుచున్నది గాని ఇక్కడ రండి, మేలైనవి చేయాలి, మంచిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, యేసయ్యలా బ్రతకాలి. నాకు ఆశ ఉన్నది, కోరికున్నది, మేలైనది చేయాలని నేను కోరుకుంటున్నాను. అయినా అది చెయ్యడము నాతోటి కావటం లేదు. స్ట్రగ్లింగ్. ఆయన సంఘర్షణ అంటారు, సంఘర్షణ.
మనిషి కొట్టుమిట్టాడుతున్నాడు శరీరానికి ఆత్మకు మధ్యలో. నువ్వు నేను కూడా ఒక మానవుడు శరీరానికి ఆత్మకు మధ్యలో నలిగిపోతూ ఉన్నాడు. ఆత్మ చెప్పినట్టు చెప్పాలని, ఆత్మానుసారంగా నడుచుకోవాలని, ఆత్మానుసారంగా జీవించాలని, దేవుని యొక్క ఆత్మ ప్రకారము నేను బ్రతకాలని, మంచిగా యథార్థంగా నీతిమంతునిగా జీవించాలని ఓ పక్క శరీరం నా మీద దాడి చేస్తూ, అది నువ్వు చేయటానికి వీలు లేదు. నా మనసేమో మంచిగా బ్రతకమని చెప్తాను, నా శరీరమేమో నన్ను కీడులోనికి లాక్కొని పోతూ ఉన్నది. ఇప్పుడు బిడ్డలారా, చాలాసార్లు స్ట్రగుల్ అవుతుంటాం మనం కూడా. ఇది చేయకూడదు కదా, ఇది చేయకూడదు కదా, ఇది చేయకూడదు కదా. దేవుని ఆత్మ నడిపింపు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ప్రతి మనిషికి దేవుని ఆత్మ, దేవుడు ప్రతి క్రైస్తవునికి దేవుని ఆత్మ బోధిస్తూ ఉంటది. నాయన ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. నీ దగ్గర ఏమన్నదో అది దేవునికి ప్రయారిటీ కాదు. పౌలు గారి దగ్గర ఎన్నుంటే ఆయనకేంది? నీ దగ్గర నీ యొక్క శరీర సంబంధం ఈ లోకానుసారమైనటువంటి సామర్థ్యాలు ఏవి కూడా దేవుని లెక్కలోనికి రానే రావు. నువ్వు నేను దేవుని యొక్క వాక్యానుసారం ఎంత బ్రతుకుతున్నామో అదే లెక్కలోనికి వస్తూ ఉంటుంది. అందుకే అంటున్నాడు మంచిగా బ్రతకాలని. నేను ఒక సర్వే చదివాను. ఆ సర్వే ప్రకారము 100కి 70%, 80% ఒక తప్పు చేసిన తర్వాత, తప్పు చేసేటప్పుడు అనిపించదు. తప్పు చేసిన తర్వాత నేను తప్పు చేయకుండా ఉండాల్సింది అని 70 to 80% ప్రజలు రిగ్రెట్ అవుతారట. 70 నుంచి 80% మంది నేను ఈ తప్పు చేయకుండా ఉండాల్సింది, నేను ఈ మాట అనకుండా ఉండాల్సింది, నేను ఈ రకంగా జీవించకుండా ఉండాల్సింది, నేను ఈ రకంగా బ్రతకకుండా ఉండాల్సింది. మరి ఉండాల్సింది అనుకుంటూ ఉండకుండా అనుకుంటున్నావు. ఉండాల్సిందే అనుకుంటున్నావు బానే, మరి ఉండటం లేదు కదా. దాని అర్థం ఏంటిది? ఈ పౌలు గారు అదే అంటున్నాడు, నా హృదయంలో సంఘర్షణ, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. నా జీవితము ఈ బయట చూసుకుంటే అద్భుతంగా ఉన్నది, లోపల చూసుకుంటే నా జీవితంలో చాలా కష్టతరమైనటువంటి పని. నేను ఏదనుకుంటున్నా అది చేయలేకపోతున్నాను. మీకు చిన్న ఎగ్జాంపుల్ అర్థం కావడం కొరకు చెప్తా. మస్తు స్వీట్లు ఉన్నాయి ఇంట్లో, వంటి నిండా షుగర్ ఉంది. అప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? ఫుల్ స్వీట్స్ ఉన్నాయి, మళ్ళీ స్వీట్స్ అంటే ఇష్టం, ఆశ. మనసు తినే అంటుంది, శరీరం ఏమో బాబు. ఇక ఆయన బాధ ఎట్లుంటది? ఇది అంతకంటే ఎక్కువ బాధ. నా మనస్సు నీతిగా బ్రతకమంటేనే నా శరీరం పాపానికి లాక్కపోతుంది. ఈయన సంఘర్షణ మొదలైంది. ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియని బిడ్డలారా, చూడండి, మనం కొన్ని విషయాలు ముందుకు వెళ్తే చూడండి, 19వ వచనం. నేను చేయగోరు మేలు చేయక చెయ్యకూడని కీడు చేయుచున్నాను. కీడు చేయటం, మేలు చేయాలనుకుంటున్నా, చేయలేకపోగా మరలా కీడు చేస్తున్నా, చెడును చేస్తున్నా. మన జీవితంలో ఆయన వేదన చాలాసార్లు మనం కూడా చూడండి, రోమిలకు రాసిన పత్రిక 20వ వచనం, నేను కోరనిది చేసిన ఎడల దానిని చేయనది నా యందు నివసించము పాపమే గాని ఇకను నేను కాను. నా జీవితములో నా లోపల పాపము నివసిస్తూ ఉన్నది, అది నన్ను చెరపడుతూ ఉన్నది, అది నన్ను లాక్కపోతూ ఉన్నది. ఇక్కడ నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. హల్లెలూయా. ఒకడు మస్తు కోట్లు సంపాదించాడు, ఆస్తులు సంపాదించాడు, బంగారాన్ని కోట్లకు ధనం సంపాదించాడు. అన్ని సంపాదించి అక్కడ పెట్టిన తర్వాత వాని మాట ఇంట్లో సాగట్లేదు, ఇంట్లో వాళ్ళు అని మాట వింటలేరు. ఎట్లా ఉంటుంది? దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది.
బయటోడు వినకపోతేనే బాధ ఉంటే నా మాట నేనే వింటల్లా. అర్థమైందా? నా కొడుకు నా మాట వినకపోతే నాకు బాధ ఉంటుంది, నా మాట నేనే వినకపోతే అసలు మనం రికగ్నైజ్ చేస్తలేము, అసలు మనం ఆలోచన చేస్తలేము. అంటే నేను మంచి, నాదేముందంటే నేను మంచిగా బాగున్నా, ఇబ్బంది లేదు, నాకంతా ఓకే బరాబర్. నేనంతా బాగానే ఉన్నా, కానీ ఏం చెప్తుంది ఇక్కడ? నా మాట నేనే వినలేకపోతున్నా. నేను ఏదైతే అంటే నా జీవితం నా చేతుల్లో లేకుండా పోయింది, నా బ్రతుకు నా చేతుల్లో లేకుండా పోయింది. దానికి కారణం ఏంటిదో తెలుసా? శరీరము. ఏంటిది? శరీరము. ఎవరో వినకపోతే దుఃఖపడుతున్నావు, నీకు మాట నీకు అంటే ఇది అర్థమైతే నిజంగా నేను ఇంత బలహీనుడనా, ఒక తప్పు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత తిరిగి దాని వైపు ఉండలేకుండా ఉంటున్నానా? నువ్వు ఆ రకంగా బ్రతకాలంటే నాకు దేవుని యొక్క సహాయం కావాలి. నిజంగా ప్రియమిలారా, నేను కూడా దేవుని నమ్మకం ముందు ఎంత స్ట్రగుల్ అయ్యానంటే ఒక చిన్న అలవాటుని మానుకోవటం కొరకు కొన్ని రోజులు ఏడిచిన, ప్రభువా దీన్ని తీసే ప్రభువా. ఇటు ప్రార్థన చేయటం, అటు పోయి ఆ అలవాటుని మళ్ళీ కంటిన్యూ చేయటం, ఇటు ప్రార్థన చేయటం, అటు పోయి ఆ అలవాటుని కంటిన్యూ చేయటం. దూరం పోయేవాడిని, ఊరు లేడనుకునే దగ్గర పోయేవాడిని. ఎందుకు? వాడని చూస్తాడేమో అని, ఎవరైనా చూస్తారేమో అని ఎవ్వరూ లేని ఊరు చివరగా పోయాడు. తర్వాత నాకు అనిపించింది, ఇక్కడ నన్ను ఎవడు చూడకపోయినా చూడడు, కానీ దేవుడైతే చూస్తున్నాడుగా. ఊరు చివరగా పోయి ఆ అలవాటు ముగించుకొని వచ్చినంత మాత్రాన దేవుడు చూడలేడా? స్ట్రగుల్. దేవుని దగ్గర ఘోరంగా ప్రభువా విడిపించు, ఈ అలవాటు నుంచి విడిపించు, తప్పించు. కొన్ని రోజులకి ప్రార్థన చేయంగా దేవుడు ఒక రోజుకి అలవాటు నుంచి నన్ను సంపూర్ణంగా విడిపించాడు. స్టిల్ చాలా మంది ఇంకా క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నాం, మనము దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటున్నాం. నేను ఎప్పుడు ప్రార్థన చేసిన, స్టార్టింగ్ ఏం ప్రార్థన చేసింది తెలుసా? ప్రభువా నన్ను సరిచేయి, నన్ను కాపాడు, నన్ను క్షమించు, నా బ్రతుకు ఘోరంగా ఉన్న. ఇప్పటికీ నేను చేసే ప్రార్థన అంటే ఫస్ట్ నాకు అది ఇది అని నేను ఎక్కువ ప్రార్థన చేయను. ఫస్ట్ నేను అడిగిన నన్ను మన్నించు ప్రభువా, నన్ను కడుగు ప్రభువా, నా జీవితాన్ని కడుగు. ఎందుకో తెలుసా? ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేసినా నా అంతరంగము శుద్ధంగా లేకపోతే నేను పరలోకానికి ఆ వారసుని కానే కాదు. ఎన్ని సంవత్సరాలు ఎన్ని అద్భుతాలు చేసినా నేను అంతరంగంలో నీతిమంతునిగా లేకపోతే నా జీవితము దేవుని సన్నిధికి చేరదు. అది గ్రహించిన వాడే ఏడుస్తున్నాడు, అయ్యో నేనెంతటి దౌర్భాగ్యుడనో, ఈ శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించగలడు? ఈ శరీరం నా మాట వింటలేదు, నేను పంచి పోషిస్తున్న నా శరీరము, నేను తిండి పెట్టే నా శరీరము నా మాట వింటలేదు, నా మనసు చెప్పేది చేయటం లేదని అని అతను ఆ హృదయంలో నుంచి ఏడుస్తున్నట్లుగా మనం చూస్తూ నా ప్రియని బిడ్డలారా. చూడండి, మనం చూసినట్లయితే 22వ వచనం. కానీ ఆగండి, కానీ అంటే ఏంటిది? పోలిక, కంపారిజన్. నా అంతరంగ పురుషుడు వాక్యాన్ని బట్టి సంతోషిస్తున్నాడు, కానీ కంపేర్ చేస్తున్నాడు ఒరిజినల్ బ్రతుక్కి, రియాలిటీకి, ఊహకి కంపారిజన్. నా లోపల ఉన్నవానికి బయట ఉన్నవానికి కంపారిజన్. హల్లెలూయా. అర్థమవుతుందా? నేను అనే నాకు, మీకు కనపడుతున్న నాకు మధ్యలో పోలిక. ఈ స్టేట్మెంట్ అర్థమైందా? హల్లెలూయా.
నేను అనబడే నేను ఒకడున్నా, ఆ నాకు మీకు కనబడే నాకు పోలిక. చూడండి, స్పష్టంగా చెప్పాడు. ఆనందించుచున్నాను, కానీ వాక్యము దేవుని దగ్గరికి వస్తున్నా, పాటలు పాడుతున్నా, ఆరాధన చేస్తున్నా, అద్భుతంగా దేవుని సన్నిధిని నేను సంతోషిస్తున్నా, స్తుతిస్తున్నా, కానీ నా లోపల, నా అవయవములలో ఇంకొకటి ఉన్నది. ఇది గమనించాలి. నువ్వు నీ లోపల ఇంకొకటి ఉన్నది, నా లోపల ఇంకొకటి ఉన్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు, నా మనసులో ఉన్న వాక్యముతో పోరాడుచు, పోరాటమేనటండి, మామూలు కాదు, పోరాటమే. ఏం జరుగుతుందట? పోరాటము. శరీరమునకు ఆత్మ, ఆత్మకు శరీరము విరోధముగా పోరాడుచున్నవి. ఒక చిన్న మాట అనండి, అప్పటి వరకు ఉన్న శాంతము, సహనము, భక్తి, విశ్వాసం ఇవన్నీ ఎటుపోతాయి, క్షణాల్లో ఎటుపోతాయి, ఎటు వెళ్ళిపోతాయండి. ఒక్కసారిగా లోపల నుంచి చూడొచ్చు బయటికి, కళ్ళు ఎర్రబడిపోతాయి, ముక్కు పెరిగిపోతుంది, ముక్కు పెద్దగా అయిపోతుంది, ముఖం గడ్డ అయిపోతుంది. అప్పుడు దాకున్న శాంతి, సహనము, నెమ్మది ఇవన్నీ ఏమైపోయినాయి? గాలి ఎక్కువ పోతుంది లోపలికి. నా లోపల ఒకటి ఉంది, ఈ రెండిటికి పోరాటము జరుగుతున్నది, పోరాటము జరుగుతున్నది, పోరాటము జరుగుతున్నది. అవి ఇక్కడ చూడండి, అసలు ఈ మాట స్టేట్మెంట్ ఇవి చదవండి. నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి అంటే బంధించి, సంకెళ్లతో కట్టి గుంజకపోతున్నాయట. నా మనసు చెప్తుంది, కానీ నా శరీరము నన్ను పట్టి బంధించి లాక్కపోయి అక్కడ నన్ను కూర్చోబెడుతుంది. అందుకనే పౌలు గారు ఏమన్నాడంటే, నేను ఎంతటి దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి. ఆయన ప్రశ్న ఇది, నన్నెవడు విడిపించగలడు? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు విడిపిస్తారు మనల్ని? ఎవరు విడిపిస్తారు మిమ్మల్ని? ఎవరు విడిపిస్తారు? డబ్బా, బంగారమా, ఆస్తులా, అంతస్తులా, బంధువులా, చుట్టాలా? ఇంకెవడన్నా ఉన్నాడా విడిపించగలిగిన వాడు? ఈ శరీరం నుంచి విడిపించగలిగిన వాడు ఇంకెవడెవరన్నా ఉన్నారా? నన్ను ఎవడు విడిపించగలడు అన్నాడు. చూడండి, మనం జాగ్రత్తగా చూస్తే సంకెళ్లతో, బంధకాలతో, ఒక్కొక్క చైను, ఒక్కొక్క అలవాటు, ఒక్కొక్క బంధకం, ఒక్కొక్క స్వభావం, ఒక్కొక్క పాప నియమము బంధించబడి విడిపించబడలేక రోధిస్తూ, అయ్యో, నిజంగా భయంకరమైన ఏడుపండి అది. నాకెవరున్నారు? నా పరిస్థితి ఏంటి? నా జీవితం ఏంటి? నా గతి ఏంటి? ఇంత భయంకరమైన స్థితి నుంచి ఎవడు విడిపించగలడు? విడిపించడం అనే మాటకు అర్థమైనది తెలుసా? గ్రీకు పదము రియోమై అనేటువంటి పదాన్ని విడిపించబడుట అనేటువంటి దానికి వాడారట. దాని అర్థమైనది తెలుసా? రియోమై, యుద్ధ భూమి నుండి ఒక సైనికుడిని రక్షించటం, యుద్ధములో నుంచి ఒకరిని బయటకు తీసుకురావటం విడిపించటం అంటే. యుద్ధములో నుంచి, ఈ భయంకరమైన సంఘర్షణలో నుంచి, ఈ పోరాటంలో నుంచి నన్ను విడిపించేటువంటి వ్యక్తి కావాలి.
నన్ను సంపూర్ణంగా విడిపించేటువంటి వ్యక్తి కావాలి. ఎవరు విడిపించగలరు నన్ను? పౌలు గారు మా కీర్తనాకారుడు దావీదు గారు ముందే రాసేశాడు. నేను నా వింటిని నమ్ముకొనను. 44వ కీర్తన 6వ వచనం. నేను నా వింటిని నమ్ముకొనను. రక్షింపజాలదా? కత్తితో రక్షణ దొరకదా? కత్తితో రక్షణ దొరికితే గొలియాతు లాంటి వాడిని కత్తి ఎంతమందిని చంపాలి? పాపం వాని కత్తి వాడినే కాపాడలేకపోయింది. గొలియాతుని దేంతో చంపాడు దావీదు? ఎవరి కత్తితోటి? హల్లెలూయా! ఎవరి కత్తితోటి చంపాడు? గొలియాతు కత్తితోటే గొలియాతును దావీదు చంపాడు. నా కత్తి నన్ను రక్షింపజాలదు. ఇందాకాల నీకు నాకు ఉన్నటువంటి ఎబిలిటీస్, నేను మంచి ప్రార్థనా పనులు, లేకపోతే నాకు మంచి ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, అయ్యి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, నా జ్ఞానం ఉంది, తెలివి ఉంది, ఇంకా రకరకాల లక్షణాలు, నేను హెబ్రీయుడను, బెన్యామీను గోత్రపు వాడను, ఇవన్నీ ఏవి? నేను రోమీయుడను, పుట్టినప్పటి నుంచే. మనకు కూడా చాలా ఉన్నాయి. మా ఊరిది, మా వాడిది, మా ప్రాంతం ఇది. ఏది కూడా నిన్ను విడిపించజాలదు, రక్షింపజాలదు. హల్లెలూయా! హల్లెలూయా! మరి మనల్ని విడిపించేటువంటిది ఏంటిది? ఎవరు మనల్ని విడిపించగలరు? ఇక్కడ ఒక మాట చూడండి, రోమిలకు రాసిన పత్రిక సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతపు గలవాడు ఓకే చదవండి. శ్రేష్ఠుడు. పట్టణమును పట్టుకొని వానికంటే స్వాధీనపరచుకున్న వాడు శ్రేష్ఠుడు. ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా చూడండి. పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు. పట్టణం పట్టుకునేటువంటి వాడు అంటే ఎవడు? హల్లెలూయా! పట్టణమును పట్టుకునేటువంటి వాడు. ఈ రెండింటి కంపారిజన్ చూడండి. ఒకడు యుద్ధం చేసి భయంకరమైనటువంటి యుద్ధాన్ని గెలిచాడు, వాడు గొప్పోడా? మనసుని కంట్రోల్లో ఉంచుకున్నవాడు గొప్పోడా? వీళ్ళిద్దరికి మధ్యలో పోలిక ఇక్కడ రాయబడింది. యుద్ధం చేసి, ఇప్పుడు మనకి పాకిస్తాన్లో బోర్డర్లో యుద్ధం జరుగుతుంది, పోయి మొత్తం దేశం నాశనం చేసి వచ్చినాడు గొప్పోడా? తన మనస్సుని కంట్రోల్లో ఉంచుకోగలిగిన వాడు గొప్పోడా? అంటే బైబిల్ ఏం చెప్తుందంటే, మనస్సును స్వాధీనపరుచుకొనగలిగిన వాడు, తన మనస్సు అణుచుకొనగలిగిన వాడు, తన మనస్సుని తన స్వాధీనంలో ఉంచుకోగలిగిన వాడు శ్రేష్ఠుడు. ఇప్పుడు మనకు ఆ మనసు మన మాట ఎనకనే కదా ఈ బాధ అంతా. శరీరం ఒక నియమానికి, మనసు ఒక నియమానికి లోబడుతూ ఉన్నది అని చెప్తున్నాడు. కనుక ఎవడు విడిపించగలడు నన్ను అని చెప్పేసి చూస్తే స్పష్టంగా బైబిల్ ఏం తెలియజేస్తుంటే, మన పాపములను రాచండి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, చదవండి, ఆయన నమ్మదగిన వాడును, క్షమించి మనలను పవిత్రులనుగా చేయును. హల్లెలూయా! హల్లెలూయా! మనం ఏం చేయాలి? మన పాపాలను మనము ఒప్పుకోవాలి. రాత్రి
మొన్న నైట్ నేను ఫుల్ జర్నీ, నిన్నంతా కొంచెం బయట బిజీ వర్క్, రాత్రి 7ంటికి ఏమో వచ్చాం. విపరీతమైన నిద్ర వస్తుంది నాకు. వాక్యం ప్రిపేర్ కావాలి. స్నానం చేసిన వచ్చిన చర్చిలో కూర్చున్నా, కళ్ళు మూతలు పడుతున్నాయి, తిరుగుతున్నా, మూతలు పడుతున్నాయి, తిరుగుతున్నా, మూతలు పడుతున్నాయి, తిరుగుతున్నా. 9:30 ఆ టైం అయిపోయింది. జాగ్రత్తగా వినండి. 9:30 అయింది. ఇక నాకు వశపడతల కుర్చీలో కూర్చొని అట్లాగే కళ్ళు మూసినాను. నాకు ఒక చిన్న దర్శనం, చిన్నపాటి జస్ట్ మనం ఇంటి ముందు వర్షం పడకుండా ఇట్లాంటి తార్బోలు పట్టలేస్తాం కదా, పట్టలు కట్టి ఉన్నాయి ఒక ఇంటి ముందు. ఆ చూరు ఇట్లా ఇక్కడ నుంచి కిందకి పట్టగట్టి ఉంది. ఈ చివరిని మడత పెట్టి ఇట్లా రౌండ్ చుట్టి దానికి కట్టారు. ఇట్లా రౌండ్గా అంటే జారిపోకుండా ఇట్లా రౌండ్గా ఇట్లా ఈ పట్టని ఇట్లా రౌండ్ చుట్టి ఈ ఎడ్జ్లో కట్టి ఆ ముందుది వర్షం కింద పడకుండా మేము చూసాం. అది కనపడుతుంది. అది తెల్లగా ఉంది. తెల్లగా ఉంది. ఆ మడతల్లో ఒక పాము ఉంది. ఆ పాము పొట్ట తెల్లగా ఉంది, వీపు నల్లగా ఉంది. పొట్ట తెల్లగా ఉంది, వీపు నల్లగా ఉంది. నేను చూస్తున్నా కొద్ది 2 నిమిషాలు అది చక్కగా చదురుకొని పొట్టను బయటికి పెట్టి ఆ నలుపుని వెనకబెట్టి చక్కగా దాంట్లో పడుకుంది. అది కనపడతలే పాము. 2 నిమిషాలకి మా పాస్టర్ వచ్చి భోజనం చేద్దుగా లేగు అని పిలిచింది. లేచిన అప్పటికి నా వర్తమానం అయిపోలే. ఏంది ఇది, పొట్ట తెల్లగా కనపడుతుంది, వీపున మొత్తం కనపడకుండా ఆ యొక్క మడతల్లో చదురుకుంది అది. నేను మళ్ళీ ప్రభు ఏంటిది అసలు, ఏం అర్థం కావట్లేదు, ఏం చెప్పాలి. మనము దాచుకుంటున్నాం, పాపాలని దాచిపెట్టుకుంటున్నాం. ఎవడికి కనపడకుండా నాకు మాత్రమే అర్థమయ్యేటట్టు పొట్ట చూపించి పట్టలో కడుపు కలిసిపోయేటట్టు పెట్టాం. అందరిలో కలిసిపోతున్నాం మనం. కానీ వెనకాల నలుపు మాత్రం అలాగే ఉంటాను. కప్పుకుంటున్నాం, ఒప్పుకుంటలేము. ఏం చేస్తున్నాం? కప్పుకుంటున్నాం, పాపాలని దాచుకుంటున్నాం. ఎవడికి కనపడకుండా మేనేజ్ చేయాలని చూస్తున్నాం, రహస్యంగా మేనేజ్ చేయాలని చూస్తున్నాం. ఎవరిని మేనేజ్ చేస్తారండి రహస్యంగా? నన్ను మేనేజ్ చేయగలుగుతారు, దేవుణ్ణి మేనేజ్ చేయగలుగుతారా? నువ్వు విమోచించబడాలి, విడిపించబడాలంటే ఆయన రక్తము కార్చి ఆ భయంకరమైన ఏ విడుదల కొరకైతే పౌలు గారు ఏడుస్తూ ఉన్నాడో ఆ విడుదలనిచ్చిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు నాకు ఆ విడుదల ఉన్నది. చూడండి, పవిత్రులనుగా చేసేటువంటి వాడు. మనము దాచిపెట్టుకోవద్దు. నీకు గుర్తొచ్చిన ప్రతి దాన్ని ఒప్పుకో. దేవుడు మనల్ని దీవించేటువంటి వాడు అయి ఉంటున్నాడు. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో స్పష్టంగా దేవుడు ఎలా శుద్ధి చేస్తాడు, ఎలా పరిశుద్ధపరుస్తాడు, ఎక్కడెక్కడ పరిశుద్ధపరుస్తాడు. దేవుడే పరిశుద్ధపరుచునుగాక, గాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మీ ఆత్మయు శరీర జీవమును శరీరముతో సహా నీ ఆత్మ జీవము శరీరము సంపూర్ణముగా పరిశుద్ధపరచబడునుగాక. దేవుడు నిన్ను సంపూర్ణముగా కాపాడునుగాక అంటున్నాడు. అన్ని విషయాలలో దేవుడు నిన్ను పరిశుద్ధపరిచి శరీరం మొత్తం టాప్ టు బాటం అంతా విమోచించగలిగిన వాడు, విడిపించగలిగిన వాడు ఒక్క యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. నేను వద్దనుకుంటున్నా కూడా చేసిన ఆయనకు అప్పగించుకో. నాకు మంచిగా బ్రతకాలని కోరుకుంది కానీ బ్రతకలేకపోతున్నా, ఆయనకు అప్పగించుకో. ఖచ్చితంగా విడుదల ఇవ్వగలిగిన వాడు. హల్లెలూయా. కొంచెం చెప్పండి, హల్లెలూయా. మరి ఇప్పుడు నేనేం చేయాలి?
ఏదో ఒకటి చేయాలిగా నేను. ఇంతవరకు విన్నాం, ఏం విన్నాం? నేనెంతటి దౌర్భాగ్యుడును అని పౌలు గారు ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? తన శరీరము, నా జీవితంలో నేను, నా మనసు నా మాట వింటం లేదు, నా శరీరం నన్ను మోసం చేస్తున్నది, ఈ శరీరం నుంచి విడిపించాలి అని ఏడుస్తున్నాడు. దానికి ఆన్సర్ మనం చూసినాము. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని విడిపించగలిగిన వాడు. ఆ నిన్ను విడిపించడానికి ఆయన రక్తము గార్చి ప్రాణం అర్పించిన వాడు. మరి నేనేం చేయాలి? రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అందరు నా వైపు చూడండి. ఇక్కడ నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. సజీవ యాగముగా సమర్పించండి. ఈ పదానికి అర్థం కావాలి. సమర్పించుకోండి. సమర్పించుకోవడం అంటే ఏంటిది? ఇచ్చేయటం. రైట్. ఈయన పరిసయ్యుడు. ఎవరు? పౌలు గారు పరిసయ్యుడు. ధర్మశాస్త్రం మొత్తం అవపోసన పెట్టినవాడు. ఈ మాటకు ఉన్న మీనింగ్ చెప్తా, జాగ్రత్తగా వినండి. వాళ్ళు పాత నిబంధనలో బలులు ఎట్లా ఇస్తారు? ఒక మేకను తీసుకొచ్చారు, గొర్రెని తీసుకొచ్చారు, లేకపోతే ఇంకా ఏదన్నా తీసుకొచ్చారు. తెచ్చి ఏం చేస్తారు? అక్కడ అప్పచెప్పి వెళ్ళిపోతారు. అంతేనా? అప్పచెప్పి వెళ్ళిపోతారు. మళ్ళీ దాన్ని పట్టుకొని పోతారా? పట్టకపోరా? జాగ్రత్తగా వినండి. సమర్పించి వెళ్ళిపోతారు. మీరు ప్రతి వారం కానుకలు వేస్తున్నారు, వేసేసి వెళ్ళిపోతారా? మళ్ళీ నా కానుకలు నాకు ఏంటని అడుగుతారా? అడగరా? అది మీనింగ్. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించండి. మిమ్మల్ని మీరు ఆయనకి మేకను ఎట్లా తీసుకైతే గొర్రెను ఎట్లా తీసుకొచ్చి అక్కడ అప్పచెప్పి దాని గురించి ఆలోచించకుండా వెళ్ళిపోతారో, నిన్ను అప్పగించి నీ గురించి నువ్వు ఆలోచన చేయకూడదు. అర్థమైనది? అని అర్థం. నువ్వు కానుకేసి ఇక నాది సాధు, నాకు సంబంధం లేని ఎట్లయితే వెళ్ళిపోయావో, దేవునికి అప్పగించిన తర్వాత మళ్ళీ నీ శరీరం గురించి, నీ జీవితం గురించి, నీ బ్రతుకు గురించి నువ్వు మళ్ళీ ఆలోచన చేయడానికి ఆస్కారం లేనే. దేవునికి అప్పగించేసిన భయ సమర్పించిన బతికుండగానే అప్పచెప్పిన, చచ్చిపోయింది బాబా నీ గొర్రె పిల్లని మాకండి, దేవునికి 2 గొర్రెలు ఇవ్వాలి, ఒకటి నాది ఒకటి నీది ప్రభు. అయ్యో ప్రభు, చచ్చిపోయిందంతా నీది, బతుకున్నదంతా నాది అన్నమాకండి. ఇప్పుడు రోజులు అట్లే ఉన్నాయి. బాప్తిసం తీసుకోరా అంటే ఒక చేతికి మాకయ్యా అన్నాడట. ఎందుకురా అంటే ఈ చేతితో ఒక బుడిచి రావాలి, బుడిచి వచ్చిన తర్వాత ఈ చేతికి సపరేట్గా ఇద్దు. కానీ సజీవ అప్పగించ. ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైందో లేదు? అసలు దీని గురించి ఆలోచన చేయవు కదా. ఇక అది అందరితో క్లోజ్. ఇక మరి నీ గురించి నువ్వు దేవునికి అప్పగించిన తర్వాత నీ సొంత ఇష్టాలకి, కోరికలకి, ఆశలకి స్థానం ఎక్కడుంది? ఇంకా గుర్రం తీసుకుపోయి దేవునికి ఇచ్చిన తర్వాత ఇక అది ఆయిందే. ఇక మళ్ళీ ఇంటికి పట్టకరావు, తోలు కూడా పట్టకరావు నువ్వు. కానీ నువ్వెందుకు మళ్ళీ అక్కడ ప్రభువా నీకు అర్పగించుకున్న ప్రభు అంటావు, ఇక్కడ అంటావు, తీసుకుపోయి మళ్ళీ ఇంటికి బయట దాటినామంటే లోపల ఉన్నటువంటి వాడు అదిగో అప్పటి వరకు ఇంకొక నియమం ఉన్నది, ఇదిగో నేను గొప్ప లోపల నుంచి ఒకటి నా మాట ఇంట్లో వాడు బయటకు వస్తున్నాడు. వాడిని చంపండి. వాడు చచ్చేంత వరకు నీ జీవితంలో, నా జీవితంలో ఆశీర్వాదములు. అందుకనే పౌలు గారు ఏమంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. ఈ లోపల ఉన్నవాడు చావనంత వరకు బయట ఉన్న ఓడితోటి ఉపయోగం లేనే లేదు. కనుక ప్రియులారా, అయ్యో నేను ఎంతటి దౌర్భాగ్యుడను అంటున్నాడు.
ప్రియని బిళ్ళరా, ఆలోచన చేయవలసిన వారం అంటున్నాం. నేను క్లోజ్ చేయబోతున్నా, నేను ముగించబోతున్నా. పౌలు గారు ఏడుస్తున్నాడు. అయ్యో, ఎందుకు ఏడుస్తున్నాడు? నేను దౌర్భాగ్యుడను, నాకెన్నో సామర్థ్యాలు ఉన్నాయి, అవన్నీ నాకు ఉపయోగం లేకుండా పోతున్నాయి. ఎందుకు దౌర్భాగ్యుడనయ్యా అంటే, మరణమునకు లోనగు శరీరాన్ని కలిగి ఉన్నాను. ఈ మరణమునకు లోనగు శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించగలడు? ఎవరు విడిపించగలరు? ఎవరు విడిపించగలరమ్మా? యేసుక్రీస్తు. ఇప్పుడు ఇంకెవరన్నా ఉన్నారా? ఎక్కడన్నా ఉన్నారా? ఏ దేవుడైనా ఉన్నాడా? యేసు నిన్ను విడిపించగలిగిన వాడు. కనుక నువ్వేం చేయాలి? సజీవ యాగముగా దేవునికి నిన్ను నీవు, ఇక నీ ఇష్టం మానివే. ఇకను జీవించు వాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. హల్లెలూయా. నీలో నాలో యేసుక్రీస్తు ప్రభువారే జీవించాలి. నువ్వు అప్పగించుకో, ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రం. ప్రభువా, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి మీ జీవితాన్ని పరిశీలన చేసుకోండి.